హాయ్ ఫ్రెండ్స్, చిరాయు డైరీ ఫార్మ్ ఛానల్కి స్వాగతం. మనకు వీడియోలో కనిపిస్తున్న ఈ వైట్ ఆవ్ ఉంది అండి. వైట్ ఆవ్ అయితే గత 2 రోజులుగా అయితే మనకు దాని కాల్లోకైతే అదే కుంటుతూ ఉంది. కాలు కుంటడం అంటే అందులో ఇన్ఫెక్షన్ లేదంటే ఇంకేమన్నా కాలుకి ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా గుచ్చుకుంటాయి కదా, అలాంటివి ఏమైనా గుచ్చుకున్నాయా లేదంటే ఇన్ఫెక్షన్ అయిందా అనేది మాకు అర్థం కాలేదు. ఒక 1 or 2 డేస్లో అయితే మనకు ఏమవుతుందంటే ఆ కాలికి ఏమైనా గుచ్చుకుందనుకోండి, అంటే రాయి కానీ లేదంటే రాయి దొక్కడం కానీ చిన్న చిన్న కంకర రాళ్ళు కానీ ఇంకా వేరే ఇతరత్ర ఏమైనా ఉంటాయి కదా, రాళ్ళు మురము రాళ్ళు గట్టి రాక్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా గుచ్చుకున్నా కానీ దానికి ఏమైనా అయినా కూడా ఒక 1 or 2 డేస్లో అయితే పెయిన్ అనేది పోతుంది. అలా మేమైతే చూసాము. అంటే న్యాచురల్గా అయితే దాన్ని ఇమ్యూనిటీ పవర్ వల్ల అది నొప్పి తగ్గాలైతే చూసాము. కానీ మనకి ఏమైందంటే ఆ నొప్పి అనేది అలాగే ఉంటా ఉంది. అంటే ఆ గుచ్చుకున్న గాయం అయితే ఏమైందో ఒక ఇన్ఫెక్షన్ లాగా ఏర్పడింది. ఇన్ఫెక్షన్ లాగా ఏర్పడడం వల్ల ఏంటంటే అది ఇక 1 or 2 డేస్ అయినా కూడా అది అలాగే ఉంటా ఉంది. దానివల్ల మేము ఏంటంటే అవి మెడికల్ షాప్కి వెళ్ళేసి దానికి ఒక పౌడర్ ఉంటుంది, ఆ రాక్స్ అది బ్లూ కలర్లో ఉంటాయి, అది సల్ఫేట్ ఏమో, అది తెచ్చి మేము దానికి కాలికైనా చిన్న ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటాయి కదా, ఆ గుచ్చుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, దాన్ని అయితే మేము ఆ కాలుతో అయితే వాష్ చేస్తాము. మళ్ళీ తెస్తాము, మళ్ళీ కూడా వాష్ చేస్తాము. అలాగే దానికి ఒక రిలీఫ్ కోసం అయితే ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు ఆ మెడికల్ షాప్లోనే. చూడండి, ఈ ట్యాబ్లెట్ డోలో విన్ ప్లస్ వెట్, ఈ ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు. ఈ ట్యాబ్లెట్ అయితే మనం ఆవుకైతే వేసాము, కనబడుతుంది కానీ ఫ్లక్సిన్, మెగ్నీషియం, అలాగే సెరోటిఫైడ్, అలాగే సెట్రిజిన్ అండ్ మెగ్నీషియం ట్రైసిలికేట్ బోలస్ అని ఈ ట్యాబ్లెట్ పేరు పెద్దగా ఉంది. దాని ఫార్ములా ఇవన్నీ కూడా కలిపి వీటన్నిటి కూడా షార్ట్కట్లో డోలో విన్ ప్లస్ వెట్ అంటే ట్యాబ్లెట్ అయినా కానీ మనకు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళే ఇచ్చేస్తారు. ఆవుకి ఏమైనా ఇతర ఆ పెయిన్ రిలీఫ్ కావడానికి అయితే ఇచ్చేస్తారు. అలాగే చూసి ఒక డాక్టర్తో అయితే ఒక ఇంజెక్షన్ కూడా వేయించాలి ఆ పెయిన్ రిలీఫ్ కావడానికి. మళ్ళీ అలాగే అది ఆ అంటే గాయమైన మనం క్లీన్ చేస్తూ ఉండాలి కాలికి. అలా అయితే మరొక 2 రోజుల్లో అయితే 1 or 2 డేస్లో అయితే రిలీఫ్ అవుతుంది. దీన్ని ఎక్కువగా తిప్పకూడదు, ఎందుకంటే అది తిప్పుతూ ఉంటే కాలికి ఇంకా మరీ గాయం అవుతుంది. ఇంతసేపు కూడా ఇది పడుకొని ఉంది, ఇప్పుడైతే తిప్పుతూ ఉన్నాము. ఇప్పుడే అది లేచి అయితే మేస్తూ ఉంది. మేత మేయడంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, మేత అయితే బాగానే మేస్తూ ఉంది. కానీ మనకు ఆ కాలి గాయం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మనం ఏంటంటే 1 or 2 డేస్ కంటే కూడా ఒక 1 day 2 days కంటే కూడా ఎక్కువగా మనం వెయిట్ చేయకూడదు. తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. మనం ట్రీట్మెంట్ ఇస్తేనే బెటరు. ఆ పౌడర్తో మనం అంటే గోరువెచ్చని నీటితో అయితే దాన్ని క్లీన్ చేసాము ఆ కాలికి. అలాగే మళ్ళీ ఈ ట్యాబ్లెట్ కూడా వేసాము. మనం ఇంకా త్వరగా రిలీఫ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ కూడా వేస్తే బెటర్ అని మేము ఇంజెక్షన్ కూడా వేపిస్తున్నాము. అలాగే కాలిని గోరువెచ్చని నీటితో అయితే మనం చేయాలి. చూస్తున్నారండి మన ఫామ్లో ఇతర ఇంకా దూడలు ఇవైతే యాక్టివ్గానే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు వీటికి కూడా. అంటే ఇలా కుంటడం, ఆవులు కొంచెం వీక్ అయినా కూడా మళ్ళీ సెట్ అయ్యేవి. కుంటడం అనేది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మనకు కూడా బాధగా ఉంటుంది మన ఫామ్లో ఇలా జరిగినందుకు. అది కూడా మనం చేసుకోవచ్చు, మనంతటా మనమే చేసుకోవచ్చు. కానీ ఒక ఇంజెక్షన్ కూడా వేపిస్తే బెటర్ అని ఇంజెక్షన్ కూడా వేపిస్తున్నాము, త్వరగా రిలీఫ్ అవుతుంది. ఇక మిగతా దూడలు కూడా మేస్తూ ఉన్నాయి మేత. చూస్తున్నారు కానీ మన ఫామ్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ వైట్ ఆవ్ గురించి ఈ మెడిసిన్ తెచ్చాము, ఇది చూపెడుతున్నాను. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కుంటడం అంటే ఇది ఒకటే ఇలాంటి ప్రాబ్లం. కొన్ని అంటే గాలికుంటు వ్యాధులు, అలాగే కాళ్ళకి వర్షాకాలంలో బురదలో ఎదగడం వల్ల పుండ్లు కావడము, ఆ గిట్టెలు అరగడము, అందులో ఏమైనా గుచ్చుకోవడము, ప్లాస్టిక్, ఇనుము అలాంటివి గుచ్చుకోవడము, ఇతరత్ర వేరే రీజన్స్ ఉంటాయి. మళ్ళీ అవి బాడీలో కాల్షియం అలాంటివి వీక్ కావడము, అందువల్ల కూడా ఆవు కొంచెం నీరసించి నడవడానికి ఇబ్బంది పడుతుంది. అలా ఇంకా వేరే డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. మనం చూస్తే తెలుస్తుందండి. ఆవుని కానీ మనం చూస్తే ఒకే కాలు కుంటుతుందా లేదంటే మిగతా కాలు కూడా కుంటుతుందా అనేది మనం చూస్తే అర్థం చేసుకోవచ్చు. దీనికి ఒకే కాలు కాబట్టి ఆ కాలు ఒక ఇన్ఫెక్షన్ అయిందంతే, గాయం మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఏంటంటే గాయాలు అవుతాయి కాళ్ళకి, అంటే శరీరం పై భాగంలో, అంటే ఆ లెగ్స్ ఉన్నాయి ఉండి ఈ భాగంలో మనకు ఇలా ఉబ్బడము అలా అయితే అవి బాహ్య గాయాలు, అంటే బయట నుండి ఏమైనా గాయాలు అయితే కూడా అలా కూడా కుంటుతాయి. దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. గిట్టెల్లో అయితే మనం శుభ్రం చేయకూడదు, అవి పై భాగంలోనే దానికి ఇంజెక్షన్స్ కానీ లేదంటే ఇతర ట్రీట్మెంట్ అయితే చేయాలి. ఆ బొక్కలకి ఏమైనా అయితే కింద గిట్టెల్లో అయితే మాత్రం ఇలాంటి
లిక్విడ్స్ అలాగే వాటర్తో అయితే మనం శుద్ధి చేసుకొని కొంచెం చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇక వీడియో అయితే ఈ పర్పస్లో అయితే చేశాను. మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిందండి. వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతలో ఈ బుడ్డి దాన్ని చూడండి, ఇది చూడను. అందరికీ బాయ్.